వెరీ ఇంప్రెసివ్ మిస్టర్ రాఘవ్. థ్యాంక్ యూ సార్. వన్ ఫైనల్ క్వశ్చన్. షూర్ సార్. మా కంపెనీ కోర్ పాలసీ నిజాయితీ. అది మీలో ఉందా? ఉంది కదా! ఉందే. ఇది ఫేక్ ఎక్స్‌పీరియన్స్. రోహిత్, Sampu, what the hell man? I'm conducting an interview here. This looks really unprofessional on you, bro. సారీ సార్. అంటే బీజీలో మీదొకటి ఫేక్ సర్టిఫికేట్ అని తెలిసింది. ఈవినింగ్ కల్లా ఐడీ కార్డును, ల్యాప్‌టాప్ హ్యాండ్ ఓవర్ చేసి ప్రిమిసెస్ వెకేట్ చేసేయమన్నారండి. వాట్ ద హెల్! 7 ఇయర్స్ తర్వాత బీజీవీ ఏంటి? అయినా ఈ కంపెనీ టర్నోవర్ 10 కోట్లుంటే నేను హ్యాండిల్ చేసిన ప్రాజెక్ట్స్ వల్ల అది 100 కోట్లకెళ్ళింది. మీరు గ్రేట్ సార్. టాక్ టు మై అంకుల్. ఈస్ ఎ వైస్ ప్రెసిడెంట్ హియర్. హలో మాయా. సారీ సార్. ఏం లేదు. హెచ్ఆర్ వచ్చాడు. బీజీవీ ఏదో తేడా అన్నాడు. సాయంత్రం కల్లా సామాన్లు సర్దేయమన్నాడు. నీకు సాయంత్రం వరకేనే టైం ఇచ్చారురా. ఇంటికొచ్చి మరీ ఐడీ కార్డు, ల్యాప్‌టాప్ లాక్కెళ్ళిపోయారు. నా బాధ ఎవడికి చెప్పుకోరా లఫంగి. ఓహ్! వెరీ కన్వీనియంట్ టెర్మినేషన్ అనమాట. కనికరం కూడా లేకుండా జాయినింగ్ కొత్తలో ఇచ్చిన వాటర్ బాటిల్, కాఫీ కప్ కూడా లాక్కెళ్ళిపోయారు దుర్మార్గులు. సో చీప్ ఆఫ్ దెమ్ సార్. ఆ కప్పులోనే 20 ఏళ్ల నుంచి కాఫీ తాగానురా. ఛీ! చెత్త కడిగి వాడేళ్ళారు కప్పు. ఈడు ఫేకే. మీకెలా తెలుసు ఆడు ఫేక్ అని? ఫ్లాష్ బ్యాక్. మీరు క్లయింట్స్‌కి అప్డేట్స్ ఎలా కమ్యూనికేట్ చేస్తారు? వాట్సాప్ కాల్ సార్. వాట్సాప్ పని చేయకపోతే ఎస్టీడీ బూత్‌కెళ్ళి యూఎస్‌కి ట్రంక్ కాల్ చేస్తాను. అవి డైనోసార్స్‌తో పాటు అంతరించిపోయాయి కదరా బరింగెదవ. ఆడేట్రా నువ్వేదో ఆడి సొంత తమ్ముడిలా ఫీల్ అయిపోతున్నాడు. కరెక్ట్‌గా చెప్పారు సార్. ఆడి తమ్ముడినే నేను. అందరూ దొంగలే, దొంగ నా కొడుకులే.